నుంచో మేడం ని పిల్లరా. పవన్ గారు, పవన్ గారు బియ్యం నుంచో మేడం గారు. ఫోటోలు కొట్టలేదా? ఏం పేరు? ప్రధానమంత్రి గారు డాక్టర్ మీరు రండి. ఇదంతా కూడా ఎందుకంటే మన బిడ్డలు రేపు చదువుకుని అమెరికా వెళ్ళాలంటే అనేకమైన ఆంక్షలు పెడుతున్నారు. మన వస్తువులు వాడండి అన్నారు. మీ ఇంట్లో ఏ వస్తువు కొనన్నా అడగండి, అయ్యా ఈ సొసైటీ వస్తువా అయితేనే కొనండి, కాదన్నారు అనుకోండి ఎవరు చేయండి. జనం ఉన్నారు. బాలస్వామి గారిని తొందర పిల్లలు మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాము SPA ప్రోగ్రాము మనము సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ప్రతి స్త్రీకి
అంటే శక్తివంతమైన స్త్రీ, ఆరోగ్యవంతమైన స్త్రీ ఉంటే శక్తివంతమైన పరివారాన్ని సృష్టిస్తుంది, అలాగే శక్తివంతమైన సమాజాన్ని సృష్టిస్తుంది అన్న భావనతోటి మన ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి స్త్రీకి ఇక్కడ మనం పరీక్షలు జరుపుతున్నాము. ఇందులో ముఖ్యంగా 14 ఈవెంట్స్ తోటి. సో గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి ఎంసీపీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషను, ఇమ్యునైజేషను, తర్వాత అడోలసెంట్ గర్ల్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్, తర్వాత మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పటం, ఎనిమియా గురించి చెప్పటం, సికిల్ సెల్ ఎనిమియా గురించి, తర్వాత ఎన్సిడి ప్రోగ్రామ్, ఎన్సిడి 4.0 ప్రోగ్రామ్ కూడాను మనం 15నే లాంచ్ చేసి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవి జరిపి మన పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము. తర్వాత మనకి వేరే అంటే ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఆల్ స్క్రీనింగ్స్ మనం ఈ ఒకే పోర్టల్ కింద, ఒకే అంబ్రెల్లా కింద మనం ఇలా జరుపుకుంటున్నాము. ఇప్పటికీ మన గుంటూరు జిల్లాలో 288 క్యాంప్స్ మన ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందులో ఇప్పటి వరకు మనం 256 కండక్ట్ చేశాము. ఇంకా 24 కండక్ట్ చేయాలి. ఇప్పటి వరకు మనం స్క్రీనింగ్ చేసింది 1,06,000 మెంబర్స్ మనం స్క్రీన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి అందరూ వాలంటరీగా, ప్రజాప్రతినిధులు, తర్వాత అన్ని గ్రూపుల వాళ్ళు, ఎన్జిఓస్ అందరూ కూడా వాలంటరీగా వచ్చి మొబిలైజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు మన హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యూటిలైజ్ చేసుకుని అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు మంగళగిరి గణపతి నగర్ వద్ద ఉన్నటువంటి ప్రాథమిక వైద్యశాల యందు స్వస్తి నారీ సశక్తి పరివార అభియానం ఆరోగ్య శిబిరాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క శిబిరం వల్ల మరి అనేక ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ అనేక రకాలైనటువంటి ఈరోజు బీపీ, షుగరు, మరి అనేక రకాలైనటువంటి జబ్బులు మరి రావడం జరుగుతూ ఉంది. అందుకని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించి మరి ఈ యొక్క ప్రజలకి దాదాపు 5 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించారు. 5 లక్షలు మరి మనం ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా వారు ఒక లిస్టు ఇస్తారు. ఈ జిల్లా, పక్క జిల్లా, ఈ 2-3 జిల్లాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో చూపించుకొని మన ఆరోగ్య సమస్యల్ని మరి తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ పెంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి గౌరవించినందుకు ఈ యొక్క హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్స్కి అందరికి కూడా మరి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. అంతేకాకుండా ఈ శిబిరానికి నియోజకవర్గంలో గణపతి నగర్లో ప్రత్యేకంగా స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఇంతకుముందు కూడా మనం నరసింహస్వామి కాలంలో చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పెద్దనాన్నగారు, మా చిరంజీవి గారు, నాగేశ్వరరావు గారు, శంకరరావు గారు అందరూ రావడం జరిగింది. అంటే మొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ వచ్చి అక్కడ ఎలా జనం వచ్చారు ఇక్కడ కూడా అలా వచ్చి చూపించుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యం పాడైతే మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోలేము. ఏదైనా మళ్ళీ తిరిగి వస్తుంది కానీ ఆరోగ్యం రాదు. కాబట్టి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు, డాక్టర్ గారు అయితే అనూష గారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవేర్నెస్ చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం అనేది ఎంత శ్రద్ధగా వాడాలి అని చెప్పేసి సొంత అమ్మ చెల్లి అన్నట్టుగా చూస్తున్నారు. నేను చూస్తున్నాను, ప్రతిసారి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా పేషెంట్స్ సంతోషపడుతున్నారు. మా డాక్టర్ గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారండి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయులందరూ ఆరోగ్యంగా ఉండాలి, సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలనే సత్సంకల్పంతో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అనే ఒక మంచి ప్రోగ్రాన్ని ఈ భారతదేశంలో గ్రామీణ స్థాయి నుంచి అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించడం. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రాన్ని దేశం మొత్తం నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో 282 వైద్య శిబిరాల్ని
నిర్వహిస్తూ ఇప్పటికీ 256 వైద్య శిబిరాలు నిర్వహించారు. ఇంకా 22 ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అవి నిర్వహించబోతున్నారు. ప్రజలందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వృద్ధులు, బాలింతలు, చిన్నారులు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎడల అవగాహన కలిగిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళలో ఉన్న అనేక అనారోగ్యాల్ని అనేక పరీక్షల ద్వారా, ఉచిత పరీక్షల ద్వారా తెలియజేస్తూ ఉచితంగా మందులు ఇస్తూ అదేవిధంగా పౌష్టిక ఆహారాన్ని కూడా ఏ విటమిన్స్ తగ్గి వాళ్ళు బలహీనపడ్డారో ఆ విటమిన్స్ అన్ని కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అందజేస్తుంది. తప్పనిసరిగా ప్రజలందరూ ప్రాథమిక వైద్యశాల అంటే మన గణపతి నగరం వన్ ఆఫ్ ద బెస్ట్, దేశంలోనే మొట్టమొదటి స్థానం ఆక్రమించింది. ఎందుకంటే మంచి సర్వీసు, మంచి ఎక్విప్మెంట్స్, చాలా శ్రద్ధగా సొంత కుటుంబ సభ్యులను చూసుకున్నట్టు పేషెంట్లు చూసుకునే విధానం డాక్టర్ గారికి, సిబ్బందికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ పేదవాళ్ళకి సేవ చేయటం మానవ ధర్మం. తప్పనిసరిగా ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో ప్రజలందరూ భాగస్వాములై మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని ఆర్థికంగా కూడా నష్టాలు పాలు కాకుండా ఉండాలని ప్రజలందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాల్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన వైద్య సిబ్బందికి, డాక్టర్స్కి మొత్తానికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు కేవలం ఆడవారికి కుటుంబం బాగుంటే, ఆడవారు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది. ఈ కాన్సెప్ట్తో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమం కింద ప్రత్యేకంగా లేడీస్కి వారికి ఉన్న ప్రతి ఒక్క రోగానికి కూడా, ప్రతి ఒక్క అనారోగ్యానికి ప్రతి ఒక్కరికి ఉచితంగా టెస్టులు చేసి వారికి సంబంధించిన మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్య భద్రతా కార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆరోగ్య భద్రతా కార్డు ద్వారా 1940కి పైగా సేవలు ఉచితంగా అందరూ వినియోగించుకోవచ్చండి. ఈ యొక్క సేవల్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినం వేడుకలు మరి 17 నుంచి 2వ తారీఖు వరకు చేయమన్నారు. జన్మదిన వేడుకలు నాకేమీ చేయొద్దు, మీరు ప్రజల కోసం చేయండి అని ఒక నినాదంతో ఈ 17 నుంచి 2 వరకు ఏదో ఉందో అయ్యి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయటం, మరి గర్భిణీ స్త్రీలకు అనేకమైన పోషకాహారాలు అందించడం, మరి ఒంట్లో బాగోలేని వారికి మెడిసిన్స్ అవన్నీ ఇప్పించడం, అనేకమైన కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. మరొకటి కూడా మరి శ్రీకారం చుట్టారు. ఒకటే, మన దేశంలో ఉన్న ఏదైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా మరి వాడమని అంటే అని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు మరి ఇక్కడ ఏర్పాటు చేసిన వారికి డాక్టర్ గారు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం మన దగ్గర గణపతి నగర్లో ఇందిరానగర్ యూపీహెచ్సిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మనకి చాలామంది అధికారులు వచ్చారు. మన డిఎంహెచ్ఓ మేడం, తర్వాత మన టీటీడీ బోర్డ్ మెంబర్ జానకి మేడము, అబద్దయ్య గారు, తర్వాత మన గంజి చిరంజీవి సార్, తర్వాత మునగాల నాగేశ్వరరావు సార్, వీళ్ళందరూ కూడా వచ్చి మనది ఇది ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వశక్తి నారీ అంటే మెయిన్గా విమెన్ అన్నమాట. మన మోడీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా విమెన్ లేకపోతే ఒక ఇల్లు అనేది నడవదు. అలాంటి విమెన్ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి 14 రకాల సర్వీసులు ఇక్కడ ఇవ్వాలి అనేది దీని యొక్క మెయిన్ మోటో అన్నమాట. దాంతోపాటు మనకి 5 లక్షల పిఎంజేవై కార్డు, హెల్త్ కార్డు కూడా మనం ఇక్కడ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ 14 సర్వీసులు ఏంటంటే మనం ఎన్సీడీ స్క్రీనింగ్ చేస్తాం, అంటే బీపీ, షుగరు, తర్వాత క్యాన్సర్, ప్రీ క్యాన్సర్స్ కండిషన్ స్క్రీనింగ్, తర్వాత
ఓరల్ గురించి, డెంటల్ గురించి, తర్వాత మానసిక వ్యాధులు ఏదన్నా ఉన్నా కానీ, తర్వాత గర్భవతులకి, తర్వాత చిన్నపిల్లలకి చర్మ వ్యాధులు ఏదన్నా ఉన్నా, కంటికి సంబంధించినవి, తర్వాత సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటి రకాల టెస్టులు, తర్వాత దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకి ఎయిమ్స్ నుంచి, తర్వాత మనకి జీజీహెచ్ గుంటూరు నుంచి వచ్చున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఓపీ చూస్తున్నారు. దీనిలో ఎవరికి ఏది ఇబ్బంది ఉన్నా మన ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు, దాంతోపాటు మన పిఎంజేవై కార్డు ద్వారా వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి పంపించి మనం అవన్నీ చేయించడం అనేది జరుగుతుంది. అందరూ ఈ క్యాంప్కి వచ్చి యూటిలైజ్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ఈ క్యాంప్ అయిపోయాక కూడా మన హాస్పిటల్లో ఎప్పుడు మనకి 172 రకాల మందులు, 60 రకాల టెస్టులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చైనా సరే మన గణపతి నగర్లో ఉన్న ఇందిరానగర్ హాస్పిటల్లో ఎప్పుడు వచ్చైనా మీరు ఓపీ అనేది చూపించుకొని సర్వీసెస్ అన్నీ ఉచితంగా పొందవచ్చు. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో యూపీహెచ్సి గణపతి నగర్ ఏరియాలోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భిణీ బాలింతలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే వారికి రక్తహీనత ఇలాంటి బారిన పడకుండా వారికి పళ్ళు, అలాగే ఆకుకూరలు, రాగి జావా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ వాటిపైన అవగాహన కలిగించి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా ఎంతగా వాటి ధరల ప్రభావం తగ్గిందో ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించి ఈ పోషకాహార మాసోత్సవాలు ఐసిడిఎస్ మంగళగిరి ప్రాజెక్టు తరపున అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజరు, ఏసీడీపీఓగా నేను పాల్గొనడం జరిగింది. ఇక నా పేరు సౌమ్య అండి, మంగళగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అడిషనల్ సిడిపిఓ.